బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సలివిడి చేద్దామండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి బియ్యం, రేషన్ బియ్యం. ముందుగా వచ్చేసి 2 సార్లు కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకున్నానండి. బియ్యంలో వాటర్ అంతా పోయే వరకు ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకున్నామండి. ఆ నీళ్ళన్నీ దిగిపోతాయి. ఇలా నీళ్ళన్నీ దిగిపోయాక ఒక క్లాత్ వేసుకుందామండి. కాటన్ క్లాత్ ఒకటి వేసుకొని అందులో వేసుకుందామండి బియ్యం. ఇంకా తడి ఉండిద్ది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కొద్దిగా ఆరనిద్దాం. ఫ్యాన్ కింద అయితే పెట్టొద్దండి, మామూలుగా ఇలా పక్కన పెడితే సరిపోయిద్ది. కొద్దిగా వాటర్ పోయే వరకు, తర్వాత మిక్సీ పడదాం. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ పట్టుకుందామండి. బియ్యం ఇలా అంటే తడిగా ఉండాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడదాం. ఇలా పిండి మిక్సీ వేసుకొని దాన్ని జల్లెడ పట్టుకుందామండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నామండి. అదే ఎక్కువ చేసుకోవటం అయితే మరలా ఆడించుకోవచ్చు పిండి. పిండి అయితే ఇలా జల్లెడ పట్టాక ఈ మిగిలిన పిండిని కూడా మిక్సీలో వేసుకుందామండి. మళ్ళీ వేసుకుందాం. ఈ పిండిని అయితే ఇలా దగ్గరకు చేసుకొని ఇలా పెట్టుకోవాలండి, ఆరిపోకుండా. దీని మీద ఒక ప్లేట్ ఏదైనా బార్లు ఇచ్చి పెడతాం. మళ్ళీ పిండి వేసుకొని మళ్ళీ మిక్సీ పడదామండి. పిండి అయితే నాకు ఇది మిగిలిందండి, అయితే అయిపోయింది. ఇప్పుడు పిండిని ఆరకుండా ఇలా పెట్టుకుందాం. దీని మీద ఒక ప్లేట్ బార్లు ఇచ్చుకుందామండి. ఇప్పుడు పాకం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు
సన్నగా కట్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు. కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అందులో కొంచెం గసగసాలు కూడా వేసుకుందాం. స్టవ్ అయితే ఆపేద్దామండి. పక్కన తీసి పెట్టుకుందాం. అందులో పంచదార వేసుకుందామండి. ఈ గ్లాస్తో పావు తక్కువ గ్లాస్ వేసుకుందాం. నేను 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి. కొంచెం వాటర్ పోసుకుందాం. మంచిగా పాకం వచ్చే వరకు కరగనిద్దామండి. పాకం అయితే చూద్దామండి. ఇలా నీళ్ళల్లో వేయగానే ఇలా ఉండగట్టుకోవాలండి. లేత పాకం అయితే వచ్చింది బాల్లాగా. ఇలా పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పిండి వేసుకుందాం. ముందుగా వచ్చి మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి గసగసాలు కూడా వేసేసుకుందాం అండి. యాలక్కాయలు 4. ఇందులో పిండి వేసుకుందాం. ఇందులో పిండి కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకుందాం. పిండి మొత్తం కలిసాకే మళ్ళీ పిండి వేసుకోవాలండి. ఇలా పిండి అంతా కలిపి పెట్టుకున్నాం. సలివిడైతే అయిపోయిందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం అండి. అంతే అండి. తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఆరాక ఇంకొంచెం దగ్గరకు వచ్చింది. సలివిడైతే అయిపోయిందండి. తిని చెప్తాం ఎలా ఉందో. మంచిగా ఉండగా చుట్టాను.